This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to 4 Sides TV. Bulletin ముందుగా headlines. ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించనున్న సీఎం. హైడ్రా వెనుక ఉన్నది చంద్రబాబే, బాబు ట్రాప్ లో రేవంత్ రెడ్డి. కౌశిక్ రెడ్డి కెపాసిటీ నాకు తెలుసు, ఆ పార్టీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారన్న దానం నాగేందర్. చిత్తూరు జిల్లాలో మొగిలి ఘాట్ వద్ద 2 లారీలు ఒక బస్సు ఢీ, 8 మంది మృతి, మరో 30 మందికి తీవ్ర గాయాలు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొగిలి ఘాట్ వద్ద 2 లారీలు ఒక బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైడ్ లో టచ్ చేసి పడిపోయినట్టున్నారు వీళ్ళు. అవును సార్, లాస్ట్ లో ఏదో దీనిపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సుజాత. ప్రస్తుతానికి ఈ చిత్తూరు జిల్లాలోని హాట్ ట్రాఫిక్ గా మారిన బంగారుపాలెం మొగులి యొక్క ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరగడం చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పటికే ఒక బస్సుని 2 లారీలు కలిసి ఢీకొన్నాయి. ఆ యొక్క ఘాట్ రోడ్డు ప్రాంతంలో నుంచి కింద నుంచి పైకి పోతుండే సమయంలో ఆ ఘాట్ రోడ్డులో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు 40 నుంచి 45 మంది వరకు ప్రయాణికులు ప్రయాణిస్తున్న సందర్భంగా అక్కడ అది నేరుగా చిత్తూరు నుంచి బెంగళూరుకి వెళ్లే రూట్ భాగంలో ఆ యొక్క హైవే యొక్క రోడ్డు మీద ఘాట్ రోడ్డు ప్రకారంలో వెళ్తున్న సందర్భంగా అక్కడ బెంగళూరు నుంచి మరియు తిరుపతికి వచ్చే ఒక ఫుల్ కమ్మిని వేసుకున్న ఒక లారీ 12 టైప్ లారీని తీసుకోవడం వచ్చింది. అది ఒక్కసారిగా అతి వేగం స్పీడ్ తో రావడం వెంటనే అక్కడ ఉన్న బస్సుని వెంటనే గుద్దడం జరిగింది. ఆ గుద్దిన వెంటనే ఆ బస్సుని అక్కడ పక్కన ఆ రోడ్డు యొక్క లోయలో పడిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మరీ 8 మంది నుంచి 10 మంది వరకు మరణించారని కూడా అక్కడ ఉన్న స్థానికున్న పోలీసు వాళ్ళు మాత్రం చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే అంతకన్నా మరణ శాతం సంఖ్యలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క లారీ వాళ్ళు చాలా తప్పని కూడా అక్కడ స్థానికున్న పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్న డ్రైవర్ కానీ కండక్టర్ కానీ లోయలో పడిపోయి ఎక్కడో చిక్కుపోయి ఉన్నారు. కానీ ఇంకా మరణ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ చందు. దీని కింద కూడా ఉన్నారు. सर ये गिरी आगे तो दिक्कत बता थोड़ा देख के चल ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. గురువారం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుది శ్వాస విడిచారు. నిన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు సీతారాం ఏచూరి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబు సీతారాం ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం హైదరాబాద్ కు వస్తారు. కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించనున్న సీఎం చంద్రబాబు ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. గురువారం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుది శ్వాస విడిచారు. నిన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు సీతారాం ఏచూరి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం చంద్రబాబు సీతారాం ఏచూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం హైదరాబాద్ కు వస్తారు. కాసేపట్లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించనున్న సీఎం చంద్రబాబు ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరతారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో పీఏసీ చైర్మన్ అరకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతారంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో గాంధీ ఇంటి ముందు పోలీసులు భద్రతను పెంచారు. ముందుగా జాగ్రత్తగా ఆయన ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లతో పాటు భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. వర్సెస్ కాంగ్రెస్, అంతేకాకుండా గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా మారిన న్యూస్ అంతా కూడా ఈ 2 రోజుల నుండి కొంతవరకు అటు కాంగ్రెస్ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు కొట్టుకునేదాకా వచ్చిందని చెప్పుకోవాలి. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటిపైన జరిగిన దాడికి స్పందిస్తూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు అయితే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం, ఆ ఇంటిని పరిశీలించడంతో పాటు అక్కడి సిపికి అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసే విధంగానైతే పత్రాలు అందించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ఆర్కేపూరి గాంధీ ఇంటి వద్దనైతే కొంతవరకు 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. అంతేకాకుండా ఎవరైతే బీఆర్ఎస్ నేతలు తమ ఇంటికి సాధారణంగా వస్తే వచ్చి మేము ఆహ్వానిస్తాము, తప్పకుండా వారితో కలిసి కూర్చొని మాట్లాడతాము అని గాంధీ చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఈ రోజు వచ్చే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా వారిని ప్రస్తుతం పోలీసులు ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లుగానే తెలుస్తుంది. మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే ఈ గాంధీ నివాసం వద్దనైతే చాలా వరకు పోలీస్ అధికారులు ముమ్మరం చాలా ఎక్కువగా ఈ యొక్క బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే బీఆర్ఎస్ నేతలందరినీ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా వారికి కొంతవరకు ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ జరిగే ఈ గొడవలన్నింటినీ త్వరలోనే ఆగిపోవాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కువగా ఇక్కడ కాంగ్రెస్ నేతల యొక్క మద్దతు అయితే కనిపిస్తుంది గాంధీకి. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఆయన చేసే మంచి పనులకు ఒక నాయకుడిగా, కేవలం ఒక స్నేహితుడిగా మాత్రం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కండువా కప్పారు. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదంటూ కూడా ఇక్కడ గాంధీ తరపు ఫాలోవర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతల్లోని కౌశిక్ రెడ్డి కావాలనే అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన మాట్లాడిన మాటలకే గాంధీ రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు. ప్రస్తుతం గాంధీ ఇంటి వద్ద ఆయన ఫాలోవర్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, చాలా మంది వచ్చి ఆయనను పలకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాజీ మేయర్ కూడా ఇక్కడికి రావడం, అంతేకాకుండా కొంతవరకు బీఆర్ఎస్ నేతలపైన చిందులేయడం, ఈ కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన నోటి దూల ఎక్కువ ఉండడం వలన ఈరోజు ఇక్కడి దాకా వచ్చింది. కాబట్టి కొంతవరకు ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
సో కాబట్టి ఈ గొడవ అనేది ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్అవుట్ అయిపోయే విషయాన్ని ఇంత ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన గాంధీ పైన కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా సరికాదంటూ కూడా ఇక్కడ నేతలు చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. ఓటో స్టూడియో. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొంగిన ఏలేరు వరదకు అతలాకుతలమైన గ్రామాలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిఠాపురానికి హెలికాప్టర్లో వెళ్లారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు జగన్ ని చూసేందుకు భారీగా తరలివచ్చారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మల్లంపేటలోని ఓ క్లాస్ స్కూల్ బస్సు ఓ విద్యార్థిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహాన్విత అనే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అక్కడికక్కడే మృతి చెందింది. అయితే డ్రైవర్ ను స్కూల్ యాజమాన్యం సంఘటన స్థలం నుంచి పంపించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థి బస్సు నుంచి జారిపడి మృతి చెందిందని స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా కేసును తప్పుదోవ పట్టించేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ వెనుక ఉన్నది చంద్రబాబునని పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి పెట్టుబడులు అమరావతి తీసుకుపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికే హైడ్రా అని బైడ్రా అని హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్ కాకుండా చేస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని. ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక పెద్ద కుట్ర. దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు, ఆంధ్రోలు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం. అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా తీసుకుపోయినాం. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్? ఇలా మీరు చేస్తుంది ఏంది? చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆరోపించారు. హరీష్ రావు కూడా దీనిని ప్రోత్సహించడం కరెక్ట్ కాదని అన్నారు. కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి కెపాసిటీ తనకు తెలుసన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేక బీఆర్ఎస్ పార్టీ స్టాండా అని దానం నాగేందర్ ప్రశ్నించారు. వ్యక్తిగతమైతే కౌశిక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే దానం వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి ఓ బచ్చా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే విమర్శించారు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసి వీడి దాకా వచ్చినాం. మళ్ళీ నేర్పియొద్దు మాకు, నేర్పియొద్దని దయచేసి ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఆఫీస్ లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? మేడ్చల్ జిల్లా అవగాహన ఉండి మాట్లాడుతారా? అవగాహన లేకుండా మా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే ఏడు ఆఫీస్ లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినా ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? హరీష్ రావు ఇల్లు లేదా? మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. మీరు సహచర ఎమ్మెల్యేగా
గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణ చేశారు, అట్లనే ఇప్పుడు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు, ఎందుకు ఆ రకంగా వైఖరి గవర్నర్ దాని గురించి ఏం మాట్లాడడం ఖర్చు పెట్టుకోవాలి. ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు. కానీ ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మళ్ళీ కౌశిక్ రెడ్డి కూడా తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఇక ఏముంటాయి పై మీద వచ్చినప్పుడు. అరకపూడి గాంధీ ఇంటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. కౌశిక్ రెడ్డి హద్దుమీరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వార్తలో నిలవాలని తాపత్రయం కౌశిక్ రెడ్డిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లు విసిరితేనే ఎమ్మెల్యే గాంధీ స్పందించారని స్పష్టం చేశారు. ఉద్యమంలో ఎక్కడా కూడా లేని కౌశిక్ రెడ్డి ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే విధంగా బీఆర్ఎస్ ప్రవర్తిస్తుందని ఆరోపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా బీఆర్ఎస్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ కి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. పెద్దలు మరి సీనియర్ ఎమ్మెల్యే గాంధీ గారు పట్ల ఇవాళ నిన్న మొన్న రాజకీయాలకు వచ్చి మరి ఇలా తెలంగాణ ఉద్యమంలో కానీ మరి ఇలా ఉద్యమకారుల పట్ల కానీ గతంలో ఎప్పుడు పెద్ద తెలంగాణ కొరకు ఏమి చేసిన సందర్భం లేకున్నా కూడా ఒక సీనియర్ ఎమ్మెల్యే పట్ల గాంధీ గారి పట్ల కౌశిక్ రెడ్డి గారు కానీ మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చేసే ఈ ఆందోళనలు, ఈ అరాచకాలు ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వాళ్ళ నోటికి అదుపు లేకుండా మాట్లాడే మాటలన్నీ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది. మరి అరాచకమైన మాటలు, మరి వాళ్ళ తెలంగాణ ప్రశాంతంగా కొనసాగుతున్న మరి ఆ కాంగ్రెస్ పాలనలో మరి ఇలా కాంగ్రెస్ అధికారంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న పరిపాలనను, అడ్మినిస్ట్రేషన్ను అస్థిరపరచాలని, మరి డిస్టర్బ్ చేయాలని, తెలంగాణను మరి వాళ్ళ శాంతి భద్రతలు ఏ రకంగా అయితే డిస్టర్బ్ అవుతాయనే దాంట్లో మరొక పక్కా ప్రణాళిక మరి రచించుకొని మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యాప్తంగా వచ్చి హైదరాబాద్ నగరాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, ఇలా హైదరాబాద్ నగరం ఒక మినీ ఇండియా లాగా మరి ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి ఇలా ఒక మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవుతూ శాంతి భద్రతల్ని చాలా మృదువుగా నడుపుతున్న తరుణంలో మరి హైదరాబాద్ నగరంలో ఒక అల్లకల్లోలం సృష్టించాలని మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని, దేశంలో నాయకత్వం ఎవరి ఆర్థిక ఎరువులన్నీ కూడా భారతదేశంలో తయారై విదేశాలనుకుంటున్నాయి. 103% ఇది భారతదేశంలో తయారైంది అయిపోయింది. ఇది 10 రాయించిన గొప్పలే. కళ్ళు తీసుకోవడానికి ముందు చాలా మాట్లాడతారు. వాళ్ళు ఏదో మాట్లాడుతారు. ఆర్థిక భారతదేశంలో తన కంపెనీలను స్టార్ట్ చేసినాక దాదాపు 6.3 lakhs కొత్త ఉద్యోగాలు వచ్చింది. ఒకటే ఒక కంపెనీ ఆర్థిక కంపెనీ ఖమ్మంలోని 55వ డివిజన్ పరిధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ ఘనంగా జరిగింది. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. గణపతి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ బాలసాని అన్నారు. ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు శుక్రవారం కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది. ఆ మహిళలందరికీ ఆ దేవత ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటున్నా. అంతే
ప్రతి ఇయర్ మేము ఈ 20 years నుంచి పెడుతున్నాం ఇక్కడ వినాయకుడిని. ఎంతో పెద్ద ఎత్తున మా బ్యాంక్ కాలనీలో 50 డివిజన్ తరఫున మా ప్రజలందరూ, నా కాలనీ ప్రజలందరూ ఎంతో సహకారంతో, అందరి మన్ననలతో ఇక్కడ ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. మాకు గత 5 ఏళ్లుగా సాదినేని భాస్కర్రావు గారు గత 12 సంవత్సరాలుగా సాదినేని భాస్కర్రావు గారు అన్నదాన ప్రసాదన వితరణకు ప్రతి ఇయర్ పూర్తిగా ఆయన సహకారాలతోనే మేము చేయగలుగుతున్నాము. పెద్ద ఎత్తున అన్నపూర్ణ గారు, సాదినేని భాస్కర్రావు గారికి మా కాలనీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా. అంతే స్మార్ట్ స్కిట్ స్కూలు పెట్టిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం పిల్లలు అందరూ వచ్చి కాలనీతో పూజ చేసుకుంటారు, సరస్వతి పూజ. వాళ్ళకు కూడా వాళ్ళు బుక్స్ పంపించడం జరుగుతుంది. కుంకుమ పూజ కండంనేని వెంకట్రావు గారు, ప్రభావతి గారు వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. 55వ డివిజన్ బ్యాంక్ కాలనీ నందు ఈరోజు పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు వచ్చి ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరీమణికి పేరు పేరున మా డివిజన్ కార్పొరేటర్ మోతరపు శ్రావణి గారి తరఫున, ప్రత్యేకంగా మా మిత్ర బృందం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాకు మొదటి నుంచి సహాయ సహకారం ఇచ్చినటువంటి సాదినేని భాస్కర్ అన్నపూర్ణ దంపతులకి ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతోటి గత 20 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూషన్గా ఈ యొక్క బ్యాంక్ కాలనీలో మేము ఇక్కడ వినాయకుడిని పెట్టి ప్రత్యేకమైన పూజ చేసుకుంటూ ఈ యొక్క బ్యాంక్ కాలనీ ప్రజలే కాకుండా ఖమ్మం నియోజకవర్గ స్థాయి, ఖమ్మం జిల్లాలో కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ గణనాథుని యొక్క వినాయక చవితి ఉత్సవాలు అన్ని ప్రాంతాలలో జిల్లాలే కాకుండా, నియోజకవర్గాలు కాకుండా, మండలాలు కాకుండా, గ్రామాలు కాకుండా ప్రతి గల్లీలో ఇవాళ గణపతిని విగ్రహాన్ని పెట్టి పూజించి మరి పెద్ద ఎత్తున కార్యక్రమం 9 రోజుల పాటు చేస్తారు. ఇప్పటికి 7 రోజులు మన బ్యాంక్ కాలనీలో మరి మోతరపు సుధాకరు, కార్పొరేటర్ శ్రావణి గారు వాళ్ళ బృందం అంతా కలిసి ఇక్కడ ఏర్పాటు చేశారు. మేము ఫస్ట్ రోజు కూడా ఈ ప్లేట్ల మీద కూర్చొని పూజ చేయడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం, అందుకని నేనైతే సుమారుగా 30 సంవత్సరాల దగ్గర కావచ్చు, 1987 నుంచి ఇప్పటి వరకు సుధాకర్ వాళ్ళు పెట్టే ఈ విగ్రహం దగ్గరనే నేను ప్రతిసారి ఇక్కడ పూజ చేసుకోవడం జరుగుతాను. అన్నీ మంచి జరుగుతాయి. మనకు దేశంలో ఇప్పుడు వచ్చేటువంటి పండుగల్లో ఫస్ట్ వినాయకుని ఇది ఒక వినాయక చవితి వస్తుంది ఫస్ట్. కాకినాడ జిల్లా తొండంగిలోని సీతారాంపురం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం సరిగా లేక పిల్లలు రోగాలకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భోజనం బాగోలేదని గత 3-4 సంవత్సరాల నుంచి చెప్పిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారనే తప్ప ఎటువంటి చర్య తీసుకోవడం లేదని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. స్కూల్కు చెందిన పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఏజెన్సీ తీరు మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పిల్లలకు మంచి ఆహారం పెట్టించాలని తల్లిదండ్రులు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో రైళ్లు, వేలాది మంది ప్రయాణికుల రాకపోకలు, అదీకాక వస్తువులు ఎగుమతి దిగుమతులతో రద్దీగా కనిపించే రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తర్వాత అతిపెద్ద రైల్వే స్టేషన్ కూడా విజయవాడే. అలాంటి రైల్వే స్టేషన్ కు మరో ఘనత దక్కింది. వార్షిక ఆదాయం 500 కోట్లు అధిగమించి NA1 హోదాను సొంతం చేసుకుంది. కీలకమైన అమరావతి రాజధాని పరిధిలోని ఈ రైల్వే స్టేషన్ దేశంలోని టాప్ 28 స్టేషన్లలో ఎలైట్ గ్రూప్ లో చేరింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ తర్వాత ఈ హోదా సాధించిన 2వ స్టేషన్ గా నిలిచింది. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సర్వోన్నత సభకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు. అయితే ఈ నెల 30న ఠాగూర్ ఆడిటోరియంలో PDSU 50 సంతాలో స్వర్ణోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు PDSU నాయకులు తెలిపారు. స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం విద్యను హక్కుగా కావాలని పోరాడిన చరిత్ర PDSUకి ఉందన్నారు. ఈరోజు PDSU ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అనేక మంది విద్యార్థి నాయకులు వచ్చున్నారు. 50 ఏళ్ల PDSU ఉద్యమంలో అనేక మంది PDSU చేత ప్రభావితం కావటం, PDSU ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకోవటం, PDSU అనేక మంది మేధావులను తయారు చేసింది, సైంటిస్టులను తయారు చేసింది, డాక్టర్లను తయారు చేసింది, రాజకీయ నాయకులను తయారు చేసింది, సమాజమే జీవితంగా బతికే సామాజిక ఉద్యమకారులను తయారు చేసింది. ఈ 50 ఏళ్ల కాలంలో
మరీ ముఖ్యంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో పదుల సంఖ్యలో మెలికల్ లాంటి పీడిఎస్యు కార్యకర్తలు బూటకపు ఎన్కౌంటర్లో అమరులయ్యారు. అనేక సార్లు రాజ్యం నిర్బంధించింది. అనేక సార్లు ప్రభుత్వాలు పీడిఎస్యు కార్యకర్తల్ని నాయకుల్ని చిత్రహింసకు గురి చేయడం జరిగింది. ఈ 50 ఏళ్ల కాలంలో వీటన్నిటిని ఎదుర్కొని ఇవాళ పీడిఎస్ 50 ఏళ్ల ఉత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఇదే సందర్భంలో ఆనాడు పీడిఎస్ పెట్టడానికి జార్జిరెడ్డి ప్రయత్నిస్తున్న సమయంలో జార్జిరెడ్డిని హత్యగావించినటువంటి మతోన్మాద శక్తులు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందుత్వ భావజాలాన్ని, సనాతనమైనటువంటి భావజాలాన్ని. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.